ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి జాతకులు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో కుజుడు మరియు శని సంచార స్థితి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ రాహు సంచార స్థితి, పంచమ స్థానంలో రవి గురు సంచార స్థితి, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నిత్యము ఏదో తెలియని ఒక ఆందోళన, పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో, ఇంట్లో ఉండబడిన వారితో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో మీరు బాగా ఉండాలని మీరు కోరుకుంటుంటారు. కానీ వారు మిమ్మల్ని మానవ సంబంధాలుగానే చూస్తారు కానీ తప్ప ఆర్థిక సంబంధంగా మీరు వాళ్ళని ఎదుగుదలను మీ యొక్క ఎదుగుదలను వాళ్ళు ఓరవలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం కానీ లేకుంటే చేస్తున్న పనుల్లో ఎంత చక్కగా మీరు చేసినా సక్రమంగా చేయలేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ లక్ష్యంగా కొందరు ఉంటారు. కనుక అలాంటి వారిని మీరు పట్టించుకోనక్కర్లేదు. ధర్మబద్ధమని తెలిసిన తర్వాత మీ మనసుకు మీరు సమాధానం చెప్పిన తర్వాత అది రైట్ అయినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. వారు అక్కడే ఆగిపోయి ఏదో రోజు మీకు జేజేలు పలుకుతూ మీ యొక్క రాజ్య పట్టాభిషేకానికి మీ యొక్క ఎదుగుదలకు అందరూ దాసోహం అనే రోజులు వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారందరూ కూడా క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున వీలైనంత వరకు పెరుగన్నాన్ని ఒక తెలుపు క్లాత్లో ఏర్పాటు చేసుకొని తెల్ల ఎల్లిపాయలు, ఉల్లిపాయలను ముక్కలుగా వేసి ఒక మజ్జిగతో కలిపినటువంటి వెన్నతో కలిపినటువంటి ఒక నూనెను 9 రకాల నూనెలను ఏర్పాటు చేసుకొని దిష్టి తీసి వేయడం వలన దోషం తొలగి అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.